కీర్తనలు 44 అధ్యాయం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దాన్ని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలం చేసి వాని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. దేవా, నీవే నా రాజువు. యాకోబునకు పూర్ణ రక్షణ కలుగజేయనాజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామము వలనే మా మీదికి లేచువారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవునియందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరియున్నావు. శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేయుచున్నావు. మమ్మను ద్వేషించువారు ఇష్టం వచ్చినట్లు మమ్మను దోచుకొంచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మును అప్పగించియున్నావు. అన్యజనుల్లోనికి మమ్మను చెదరగొట్టియున్నావు. అధికమైన వెల చెప్పక, ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మియున్నావు. మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసియున్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను, ఎగతాళికి కారణముగాను మమ్మును ఉంచియున్నావు. అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను, ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా, శత్రువులను బట్టియు పగ తీర్చుకొను వాని బట్టియు నేను దినమెల్లా నా అవమానమును తలపోయుచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మియున్నది. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు. నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మళ్ళిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపియున్నావు. గాఢాంధకారము చేత మమ్మను కప్పియున్నావు. మా దేవుని నామమును మేము మరచియున్న ఎడల, అన్యదేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా, మేలుకొనుము. నీవేళ నిద్రించున్నావు? లెమ్ము, నిత్యము మమ్మును విడనాడకుము. నీ ముఖమును నీవేళ మరుగుపరిచియున్నావు? మా బాధను, మాకు కలుగు హింసను నీవేళ మరచియున్నావు? మా ప్రాణము నేలకు కృంగియున్నది. మా శరీరము నేలను పెట్టియున్నది. మా సహాయమునకు లెమ్ము. నీ కృపను బట్టి మమ్మును విమోచింపుము.